నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? లక్ష్మే సార్. లక్ష్మయ్య. ఏం చేస్తుంటావు? ఏమి నల్గొండ కూలి పని. కూలి పనికేనా? ఓకే. ఎక్కడ మీది? ఎక్కడ? మాది చండూరు మండలం. ఓకే. సో ఇక్కడే ఉంటున్నారు ఇక. ఓకే. అది నల్గొండ కిందకి వస్తుంది కదా. ఓకే. సో ఏంది మరి, ఏం వ్యవసాయం లేదా? ఉంది. ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉందా? పండిందా వరి మంచిగా? ఊరి ఏడ పండింది, ఊరి పండింది. నీళ్ళు లేవు, కరెంట్ శాఖ వస్తలేదు. కరెంట్ ఇస్తున్నారు కదా బానే సార్. లేదు లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం ప్రభుత్వం కదకే రైతుల్ని మంచిగా ఆదుకుంటున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం అంటారు. ఇంతవరకు రైతు బందే పడలేదు. ఏం పడదు? ఎడబడదు చెప్పు. సంవత్సరంలో 2 సార్లు పడాలి. బుక్కులు చూపించుకుంటా. బుక్కులు ఇస్తారా? బుక్కులు ఇస్తావు. ఓకే. మరి ఇంత ముందు పడదా? ప్రభుత్వం రాకముందు పడదా? ఎమ్మడెమ్మడే పడేది. ఎంత పడింది అప్పుడు? 10,000 చిల్లర పడేది. 10,000 పడేది. వీళ్ళు 15,000 ఇస్తా అన్నారు కదా. ఏది సార్, ఏది రాలేదు. అంతే, ఏది రాలేదు. మరి వడ్లు ఎన్ని క్వింటాలు అయినాయి? ఇంకా వడ్లు ఎన్ని కింటా తిండి మంది ఎప్ప నానే ఉన్నాయి. ఇంకా బైక్ అంటే బోనస్ ఇస్తా అన్నారు కదా. బోనస్ లేదు, ఏది లేదు. ఓకే. సో మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా మరి మీకు? మీ ఇంట్లో కానీ ఇప్పుడు మీ భార్యకి 2,500 అన్నారు, ఇంకోటి ఫ్రీ బస్ అట. ఏది లేదు. లేదా? ఫ్రీ బస్ కూడా పోవట్లే. ఫ్రీ బస్ మాకేం పని సార్, మేము నల్గొండ పని చేస్తాం. బస్ భార్య ఓలు బస్సు ఎక్కలేదు వరకు. ఆధార్ కార్డు కూడా ఇస్తారా? చూపిస్తురా. ఎన్నిసార్ కూడా ఫ్రీ బస్సు ఆధార్ కార్డు కూడా ఇస్తా, చూసుకో. ఎన్నిసార్ ఎక్కి పథకాలు అయితే ఏం అందట్లేదు. ఒక్క రూపాయి కూడా రాలేదు మాకైతే. ఏది రూడో మాపి రాలే, ఏది రాలేదు మాకైతే. తీసుకున్నావా? లోన్ తీసుకున్నావా? లోన్ ఉంది కానీ 1,10,000 ఉంది కానీ ఆ లోన్ కాలే, ఏది కాలే. ఎందుకు కాలే అంటే 2 లక్షల లోపు చేస్తున్నావు. 1,10,000 ఉంది సారు నాంపల్లి బ్యాంక్ లా. భయం ఉంది, ఏది రాలే మాకైతే. సో మరి మీ ఎమ్మెల్యే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలన ఎట్లా వస్తాడు ఎప్పుడైనా? రాజగోపాల్ మాకు. ఓకే. ఆయన కిందకి వస్తుందా? జిల్లా అయితే నల్గొండే కదా. ఓకే. సో మరి ప్రభుత్వంలో ఏంది మరి అభివృద్ధి అనేది ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఏది అంతే, అంత తగ్గతే. ఓకే, సర్లే. ఓకే.